హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సీజన్ నెంబర్ 17కి అంతా సిద్ధమైంది. ఐపీఎల్ 16 వసంతాలు పూర్తి చేసుకుని యుక్త వయసులో అంటే 17 సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఎప్పటిలాగే ఒక హై ప్రొఫైల్ మ్యాచ్తో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. చెన్నై వర్సెస్ బెంగళూరు మ్యాచ్ నెంబర్ 1. ఇంతకంటే హై ప్రొఫైల్ మనకేం కావాలి? ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు ఆ ఇంటెన్స్ రైవల్రీ ఉండవు అనేది మనం చూసాం. ఎందుకంటే తమిళ్ వర్సెస్ కన్నడ పీపుల్ మధ్య కావేరీ జలాల దగ్గర నుంచి వాళ్ళకి కల్చరల్గా ఇంకా రకరకాల రైవలరీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈవెన్ నేను సీసీఎల్ మ్యాచ్ కామెంటరీ చేస్తాను కదా, ఫిల్మ్ స్టార్స్ లీగ్, దాంట్లో కూడా వెన్ ది మ్యాచ్ బిట్వీన్ బెంగళూరు టీమ్ అండ్ చెన్నై టీమ్ హ్యాపెన్స్, అప్పుడు చాలా చాలా సీరియస్నెస్, చాలా రైవలరీ అక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఒకవైపు మరి మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు, మరోవైపు విరాట్ కోహ్లీ ఉన్నాడు. సో ఆ రెవెలరీ పీక్స్కి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఆత్మీయులు వాళ్ళిద్దరు. ఎందుకంటే విరాట్ కోహ్లీ కూడా చెప్పాడు, నేను ఫామ్ కోల్పోయి కొంచెం లో ఫేజ్లో ఉన్నప్పుడు ఎవరు నాతో మాట్లాడేది ఎక్సెప్ట్ దట్ మ్యాన్ మహేంద్ర సింగ్ ధోని. సో ఈవెన్ ప్లేయింగ్ డేస్లో కూడా ఇద్దరు కూడా ఎంత క్లోజ్గా ఉండేవారు అంతా మనకు తెలుసు. అలాగే ఇప్పుడు రెండు టీమ్స్కి క్యాప్టెన్స్గా ఉన్న ఫ్యాఫ్ డు ప్లెసీ అండ్ రుతురాజ్ గైక్వాడ్ కలిసి చెన్నై సూపర్ కింగ్స్కి ఓపెన్ చేశారు. చాలా సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేర్ వాళ్ళిద్దరు. అండ్ డు ప్లెసీ ఇన్ఫ్యాక్ట్ SA20లో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ అక్కడి సూపర్ కింగ్స్ టీమ్ క్యాప్టెన్ కూడా. సో రెండు టీమ్స్ మధ్య బాండింగ్ ఉంది. అట్ ది సేమ్ టైం ఒక్కసారి ఫీల్డ్లోకి దిగితే ఆ రైవలరీ కూడా అలానే ఉంది. చాలా బిల్డప్ ఉంది ఈ మ్యాచ్కి. టికెట్స్ హాట్ కేక్స్ లాగా సేల్ అయినాయి. అక్కడ బ్లాక్ మార్కెట్లో టికెట్లు 15,000, 20,000 కూడా పోతున్నాయని చెప్పి మనకి మిత్రుడు అక్కడ నాతో రెగ్యులర్ టచ్లో ఉండే శాలం విలియమ్స్ చెప్తున్నాడు. నేను కూడా ఈ మ్యాచ్ చూడదలుచుకోలేదు, అంత డబ్బులు పెట్టి ఎందుకు వేరే మ్యాచ్ చూస్తానంటే. సో చాలా చాలా ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది. అండ్ చెపాక్లో మనకు తెలుసు కదా, ఆర్సీబీ రికార్డ్ ఏ మాత్రం బాగలేదు. ఎక్కడ ఎవరిది బాగుండదు, ఎందుకంటే అది చెన్నైకి ఒక కంచు కోట. అక్కడ వాళ్ళకి విన్నింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది? 71% మ్యాచెస్ గెలిచారు చెన్నై. 71% విన్నింగ్. వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నట్టుగా మరే ఐపీఎల్ టీంకి లేదు. 71% మ్యాచ్లు గెలిచారు. మొత్తం 64 మ్యాచ్లు ఆడితే చెన్నై సూపర్ కింగ్స్ ఆ గ్రౌండ్లో, దాంట్లో యాజ్ మెనీ యాజ్ 45 మ్యాచెస్ గెలిచారు. అంత అద్భుతమైన రికార్డ్. 2011లో వాళ్ళు అక్కడ 8 మ్యాచ్లు ఆడారు, ఇంక్లూడింగ్ ద ఫైనల్. బట్ హోమ్ మ్యాచెస్తో పాటు ఫైనల్ కూడా ఆడారు. ఫైనల్ ఇదే టీం ఆర్సీబీకి అగేన్స్ట్గా ఆడారు. ఆడి ఆ మ్యాచ్లో కూడా గెలిచారు. సో అప్పుడు ఆడిన 8 మ్యాచ్లు గెలిచారు. 2011లో అక్కడ 8 మ్యాచ్లు ఆడితే 8కి 8 గెలిచారు. అన్బీటన్గా ఉన్నారు ఆ సీజన్లో. అంత మంచి రికార్డ్ ఆ టీంకి ఉంది. అలాగే ఆర్సీబీ రికార్డ్ చూస్తే అక్కడ ఒక్కసారి గెలిచారు వాళ్ళు. 8 సార్లు చెపాక్ చెన్నైలో ఆడితే వాళ్ళు ఆర్సీబీ వాళ్ళు దాంట్లో గెలిచింది ఒక్కసారి. ఎప్పుడు? సీజన్ నెంబర్ 1 2008లో గెలిచారు. ఆ తర్వాత వరుసగా 7 సార్లు ఓడిపోయారు. లాస్ట్ టైం ఆడినప్పుడు 2019లో ఇక్కడ ఆడినప్పుడు 70 కాల్ అవుతారు. ఈవెన్ చెన్నై కూడా కష్టపడింది ఆ లో స్కోరింగ్ మ్యాచ్లో స్కోర్ని ఓవర్టేక్ చేయడానికి. ఈవెన్ చహల్ లాస్ట్ హ్యాడ్ టు come to bat along with Moeen Ali. They managed to win that match. But ఆ చెన్నైకి మాత్రం ఆ రికార్డ్ వరుసగా 7 సార్లు ఈ గ్రౌండ్లో ఆర్సీబీ మీద గెలిచిన రికార్డుతో చరిత్ర తిరగరాయాలి ఇక్కడ గెలవాలంటే. ఓవరాల్ రికార్డు తీసుకున్నా సరే చెన్నై హ్యాస్ ఎ మచ్ బెటర్ రికార్డ్. ఇప్పటివరకు 31 మ్యాచ్లు ఆడితే రెండు టీమ్స్ హెడ్ టు హెడ్. దాంట్లో సిఎస్కే గెలిచింది 20 మ్యాచ్లు, వెరాజ్ ఆర్సీబీ గెలిచింది 10 మ్యాచ్లు మాత్రమే. ఒక నో రిజల్ట్ కూడా ఉంది. సో అంత మంచి రికార్డ్ అక్కడ సిఎస్కేకి ఉంది, చెన్నైలో ఉంది. ఓవరాల్గా రికార్డు చరిత్ర తిరగరాయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ మ్యాచ్ గెలవాలంటే ఒక బ్రహ్మాండమైన ఎఫర్ట్ పెట్టాలి ఆర్సీబీ. సో ఇప్పటివరకు చరిత్ర ఒకవైపు వెళ్తుంటే దాన్ని తిరగరాయాల్సిన అవసరం ఆర్సీబీకి ఉంది. అది గ్రౌండ్ రియాలిటీ. అండ్ పిచ్ కూడా ఎలా ఉంటుంది అక్కడ? ఇప్పుడు కూడా స్పిన్నర్స్కి అనుకూలించే పిచ్ కదా. స్పిన్ విషయంలో సిఎస్కే విల్ హ్యావ్ అడ్వాంటేజ్ బికాస్ దే గాట్ గుడ్ స్పిన్నర్స్, whereas spin is not the strong point of RCB. అక్కడ పిచ్ ఏమో సెంటర్ వికెట్ యూజ్ చేస్తున్నట్టుగా మన వార్తలు వస్తున్నాయి. సెంటర్ వికెట్ స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అంత టర్న్ ఉండకపోవచ్చు, కానీ
మొత్తం మీద వాళ్ళకి అనుకూలమైన పిచ్ స్లో అండ్ లో టర్నర్ మాత్రమే ఉండే అవకాశం అక్కడ మనకి కనిపిస్తుంది. సో చెన్నైకి ఆ క్రౌడ్ కూడా మొత్తం అక్కడంతా పసుపు సముద్రం ఒడ్డునే ఉంటుంది ఈ చెపాక్ స్టేడియం. కానీ స్టేడియంలో అంతా కూడా ఒక ఎల్లో సీ మనకి కనిపిస్తుంది, అన్ని పసుపు చొక్కాలు కనిపిస్తాయి. సో డెఫినెట్గా అక్కడ ఒక హోస్టైల్ రిసెప్షన్ ఉంటుంది ఆర్సీబీకి. సో అన్ని వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి, బట్ టీం ఆర్సీబీ చాలా బాగుంది కాబట్టి ఆర్సీబీ ఈసారి గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ మాత్రం బ్రహ్మాండం ఉంది, కానీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కాదు కదా. బౌలింగ్ కూడా బాగానే ఉంది. వాళ్ళ లైనప్ ఎలా ఉండబోతుంది ఆర్సీబీది ఒకసారి చూద్దాం. ఆర్సీబీ 11 ఎలా ఉంటుంది. ఆర్సీబీ 11లో లక్కీలీ వాళ్ళకి ఎలాంటి ఇంజరీ కన్సర్న్స్ ఉన్నట్టుగా లేదు. ప్లేయర్స్ అందరూ వచ్చారు, ఫారిన్ ప్లేయర్స్ కూడా అందరూ వచ్చారు. సో దే ఆర్ లుకింగ్ టోటల్ స్క్వాడ్ అక్కడ అవైలబుల్ ఉంది. దాంట్లో దే హ్యావ్ టు పిక్ ది బెస్ట్ 11 కదా. ఇక్కడ కండిషన్స్ కూడా అనుకూలంగా తీసుకోవాలి. సో ఫ్యాఫ్ డూప్లెసీ అండ్ విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తారని అనుకుంటున్నా. అదే వాళ్ళ కాంబినేషన్ సక్సెస్ఫుల్ జోడీ వాళ్ళిద్దరు. 900 పైగా రన్స్ యాడ్ చేసినట్టుగా ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి. సో ఫైఫ్ అండ్ కోహ్లీ ఓపెన్ చేస్తారు. రజత్ పటిదార్ ఈజ్ బ్యాక్. సో రజత్ పటిదార్ తన రైట్ఫుల్ ప్లేస్ నెంబర్ 3 ఆడతాడు. క్యామరన్ గ్రీన్ ఆడతాడా, అతను ఆడతాడు చూడ. బట్ ఐ థింక్ రజత్ పటిదార్ విల్ కంటిన్యూ ఎట్ నెంబర్ 3. నెంబర్ 4లో దట్ మ్యాన్ మ్యాక్స్వెల్ వాళ్ళ ఎక్స్ ఫ్యాక్టర్ మ్యాక్స్వెల్ ఆడతాడు. నెంబర్ 5లో క్యామరన్ గ్రీన్ ఆడతాడు అనుకుంటున్నాను నేను. సో 5 టాప్ క్లాస్ ప్లేయర్స్. రజత్ పటిదార్ కూడా మన టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడకపోయించడు, కానీ అతను లాస్ట్ బిఫోర్ సీజన్ ఆడినప్పుడు ఎంత అద్భుతంగా ఆడాడో మనకు తెలుసు. సో పటిదార్ రావడం, క్యామరన్ గ్రీన్ చేరడంతో వీళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. 6లో బహుశా దినేష్ కార్తికేయన్ ఆడొచ్చు, లేకపోతే మహీపాల్ లోమ్రోర్ ఆడొచ్చు. నేను అనుకోవడం వీళ్ళు 4 స్పెషలిస్ట్ బౌలర్స్తోనే వెళ్తారు. ఎందుకంటే వీళ్ళకి ఆ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్ అండ్ మహీపాల్ లోమ్రోర్ ముగ్గురు. దాంట్లో 2 స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి లోమ్రోర్ కెన్ బౌల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అండ్ మ్యాక్స్వెల్ వి నో ఈజ్ ఆఫ్ స్పిన్నింగ్ టాలెంట్. అండ్ క్యామరన్ గ్రీన్ ద టాల్ మ్యాన్ who has got good pace. సో అతను ఒక సీమర్గా ఉంటాడు కాబట్టి 4 బౌలర్స్తోనే వెళ్తారు, స్పెషలిస్ట్ బౌలర్స్తో అనుకుంటున్నాను నేను. సో డీకే విల్ బ్యాట్ అట్ 7 అని అనుకుంటున్నాను. డీకే విల్ బ్యాట్ అట్ 7 అండ్ దే విల్ హ్యావ్ 1 ఇంపాక్ట్ ప్లేయర్ ఇన్ బ్యాటింగ్ టైంలో. ఇంపాక్ట్ ప్లేయర్గా అనుజ్ రావత్ని వాళ్ళు యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అనుజ్ రావత్ ఆర్ సుయాష్ ప్రభుదేశాయ్, 2 ఛాయిస్లు ఉన్నాయి. సో ఇద్దరిలో ఒకరిని వాళ్ళు యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో వాళ్ళు బ్యాటింగ్ లెంత్ చేసుకుంటారు. లో స్కోరింగ్ పిచ్చెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 4 స్పెషలిస్ట్ బౌలర్స్ సరిపోతారని నేను అనుకుంటున్నాను. అండ్ తర్వాత వీళ్ళు కరణ్ శర్మ వీళ్ళు బ్యాట్ ఎట్ 9. 8 వరకు వాళ్ళకి బ్యాటింగ్ ఉంటుంది. అనుజ్ రావత్ డీకే కన్నా ముందే రావచ్చు, లేదా డీకే షుడ్ బి దేర్ ఫినిషర్. అండ్ అనుజ్ రావత్, కరణ్ శర్మ ఎట్ నెంబర్ 8 అండ్ నెంబర్ 9. రీస్ టాప్లీ, అల్జరీ జాసఫ్లో ఒకరు ఆడతారు. రీస్ టాప్లీకే ఛాన్స్ ఉండొచ్చు. జోసఫ్ స్లో వికెట్ కాబట్టి, జోసఫ్ స్లో వికెట్స్ నుంచి వచ్చాడు వెస్టిండీస్ కాబట్టి అతను ఇద్దరిలో ఒకరు ఆడతారు. అలాగే ఆకాష్ దీప్, యష్ దయాల్లో ఒకరు ఆడతారు. యష్ దయాల్ ఈజ్ గుడ్ విత్ హిస్ స్లోయర్ వన్స్. సో ఆకాష్ దీప్ నాడిస్తారా, యష్ దయాల్ నాడిస్తారా అనేది కొంచెం డౌట్. వైశాఖ్ విజయ్ కుమార్ కూడా మరొక ఛాయిస్ ఉంది. ముగ్గురులో ఒకరు అనదర్ పేసర్గా ఉంటారు. సిరాజ్ విల్ బి ది ఎట్ నెంబర్ 12 అంటే అది సిరాజ్ వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ కావచ్చు. బౌలింగ్ టైంలో ఇంపాక్ట్ ప్లేయర్గా సిరాజ్ కావచ్చు, బౌలింగ్ కనుక టైంలో ఉంటాయి. సో ఇది నా 12 మరొకసారి చెప్తాను. ఫ్యాఫ్, కోహ్లీ, రజత్, మ్యాక్సీ, క్యామరన్ గ్రీన్, మహీపాల్, డీకే, అనుజ్ రావత్, కరణ్ శర్మ, టాప్లీ / జోసఫ్, ఆకాష్ దీప్ / యష్ దయాల్ అండ్ సిరాజ్. ఇది నా 12గా చెప్తాను. మరి సిఎస్కే 12 ఏంటి? సిఎస్కేకి కొంత ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి. ఆల్రెడీ పతి రాణా ఇప్పుడే జాయిన్ అయ్యే అవకాశం లేదు. అతని కోసం ఎవరిని రీప్లేస్మెంట్ తీసుకోలేదు. అంటే అతన్ని మళ్ళీ వస్తే జాయిన్ చేస్తున్నారు. కాన్వే విషయంలో కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో డెవన్ కాన్వే, పతి రాణా, మరొక ఫారిన్ ప్లేయర్ ముస్తఫిజుర్ ఫిట్నెస్ మీద కూడా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఎందుకంటే అతను లాస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు అగేన్స్ట్ శ్రీలంక హీ హ్యాడ్ సమ్ ఇష్యూస్, క్రాంప్స్ అవి ఉన్నాయి. కానీ ఐ థింక్ ఈ షుడ్ బి ఫిట్. చూడాలి, ఫిట్గానే అవుతాడని తెలుస్తుంది. ఎనీహౌ వాళ్ళ 11 ఎలా ఉంటుందంటే రచిన్ రవీంద్ర ఓపెన్ చేస్తాడు, కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో కలిసి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో రచిన్ రవీంద్ర ఇది రైట్ మ్యాన్, రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి ఓపెన్ చేస్తారు. రహానే మైట్ బ్యాట్ ఎట్ నెంబర్ 3, దూబే ఎట్ 4. దూబే కూడా ఫుల్ ఫిట్నెస్ సాధించి ఎన్సీఆర్ అతను క్లియరెన్స్ ఇచ్చింది. అతను
అతను రంజీ ట్రోఫీ నాకౌట్స్ ఆడలేదు, మనకు తెలుసు, ఫైనల్ కూడా ఆడలేదు. కానీ ఇప్పుడు అతను ఫిట్ అయ్యాడు కాబట్టి ఐ థింక్ ఈ షుడ్ బి బ్యాటింగ్ అట్ నెంబర్ 4. డెరెల్ మిచెల్ ఆడిస్తారు ఇక్కడ అనుకుంటున్నాను నెంబర్ 5. ఎందుకంటే మొయిన్ అలీ ఈజ్ ద అనదర్ చాయిస్, బట్ మొయిన్ అలీకి ఆఫ్ స్పిన్నర్, సో అతను ఆఫ్ స్పిన్ అవసరం ఉంటుందా మీకు? ఆర్సీబీ టాప్ 6 కనుక మనం చూస్తే మహిపాల్ లోమ్రోర్ 6-7 ఆడతాడు అనుకుంటే అందరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు. సో రైట్ హ్యాండర్స్ అంతమంది ఉన్న టీంకి అగేన్స్ట్గా ఆఫ్ స్పిన్నర్ అవసరం రాకపోవచ్చు. సో దే మైట్ గో విత్ డెరెల్ మిచెల్ హూ కెన్ ఆల్సో బౌల్ ఈజ్ మీడియం పేస్. సో అది చెన్నైలో స్లో వికెట్ మీద అది యూస్ఫుల్గా ఉండే అవకాశం. సో డెరెల్ మిచెల్తో వెళ్తారని అనుకుంటున్నాను. తర్వాత సమీర్ రిజ్వీకి డెబ్యూ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సమీర్ రిజ్వీ చాలా లాంగ్ టైం బ్యాటింగ్ చేశాడు నెట్స్లో అని కూడా మన మిత్రుడు షాలం విలియమ్స్ చెప్పాడు. సో అతనికి చాలా బ్యాటింగ్ నెట్స్లో చాలా బ్యాటింగ్ టైం దొరుకుతుందని చెప్పి. సో సమీర్ రిజ్వీ మైట్ బ్యాట్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. జడేజా, ధోని మైట్ బ్యాట్ ఎట్ నెంబర్ 8, జడేజా at 7, అండ్ షార్దుల్ ఠాకూర్, షార్దుల్ టీంలోకి వచ్చాడు కదా మళ్ళీ, అండ్ అఫ్ కోర్స్ దీపక్ చహర్ at నెంబర్ 10. శాంట్నర్ ఆడిస్తారు ఎందుకంటే అందరు రైట్ హ్యాండర్స్ ఉన్నారని చెప్తున్నారు కదా. మిచెల్ శాంట్నర్ అండ్ రవీంద్ర జడేజా ఇద్దరు ఆడిస్తారు స్పిన్ పిచ్ కనుక అయితే, అండ్ తీక్షణ. సో ముగ్గురు స్పిన్నర్స్ ఉంటారు అక్కడ, జడేజా, శాంట్నర్ అండ్ తీక్షణ. ముగ్గురు స్పిన్నర్స్, ఇద్దరు పేసర్స్ షార్దుల్ ఠాకూర్ అండ్ దీపక్ చహర్. అండ్ అవసరమైతే శివం దుబే అండ్ మిచెల్ ఆల్సో కెన్ చిప్ ఇన్ విత్ మీడియం పేస్. కాబట్టి వాళ్ళు ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్తారు. శాంట్నర్, అందరు రైట్ హ్యాండర్స్ ఉన్న టీంలో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఆడే అవకాశం నాకు కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ అది కూడా కావచ్చు, ముఖేష్ చౌదరి నాడించి శాంట్నర్ పక్కన పెట్టచ్చు, లేకపోతే ముస్తఫిజ్ ఫిట్ అయితే. ముస్తఫిజ్ ఇస్ గుడ్ విత్ ద డెత్ బౌలింగ్. ఒకవేళ చహర్ అండ్ షార్దుల్ మాత్రం అంటే డెత్ బౌలింగ్లో వెళ్ళి కొంచెం సమస్య ఉండే అవకాశం ఉంది. సో ముస్తఫిజర్ ఇఫ్ ఈస్ ఫిట్ హీ మైట్ కమ్ ఇన్ ప్లస్ శాంట్నర్. సో ఇలాంటి అవకాశాలు చెన్నై టీంలో మనకు కనిపిస్తుంది. తీక్షణ అయితే ఉంటాడు. తీక్షణ విల్ బి 12th ప్లేయర్ ఆర్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీక్షణ ఉండొచ్చు. అలాగే ఏ శివం దుబేనో లేకపోతే సమీర్ రిజ్వీనో ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండొచ్చు. ఇది నా 12 చెన్నై విషయంలో. సో అది పరిస్థితి. మరి మనం ఎప్పటిలాగే ఫ్యాంటసీ 11 కూడా చెప్పుకుందాం. ఫ్యాంటసీ 11లో నాకు వికెట్ కీపర్గా ఒకే ఒక వికెట్ కీపర్ డీకే దినేష్ కార్తిక్. బ్యాటర్స్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసీ, శివం దుబే అండ్ రుతురాజ్ గైక్వాడ్. నా ఆల్రౌండర్స్ జడేజా, మ్యాక్స్వెల్, క్యామరన్ గ్రీన్. బౌలర్స్ షార్దుల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్ అండ్ మహేష్ దీక్షాన్. ఈ టీంకి కెప్టెన్గా మ్యాక్స్వెల్ ఉంటాడు, వైస్ కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ ఉంటాడు. సో అయితే మీరు అనొచ్చు ఏంటంత ఫస్ట్ మ్యాచ్కి చాలా ట్రెడిషనల్గా మనం సెలెక్ట్ చేయాలి, ఎవరు ఆడతారో ఎవరు ఆడట్లేదు తెలియదు, ఎవరు ఫామ్లో ఉన్నారో తెలియదు. సో ఫస్ట్ మ్యాచ్ సెలెక్ట్ చేయడం ఫ్యాంటసీ 11 చాలా కష్టం. బట్ మనం కన్సర్వేటివ్గా వెళ్ళాలి, మెయిన్ ప్లేయర్స్ మీద వెళ్ళాలి. రచిన్ రవీంద్రని కూడా పిక్ చేయలేదు, ఎందుకంటే రచిన్ రవీంద్ర ఎలా ఆడుతారో మనకు తెలియదు, అలాగే ఎవరెవరు 11లో ఉంటారో తెలియదు. అందుకే నేను ఒక పని చేస్తున్నాను ఏంటంటే టాస్ అయిన తర్వాత ఏమైనా నేను పెట్టిన ప్లేయర్స్లో నేను ఇచ్చిన ఫ్యాంటసీ 11 ఎవరైనా లేకపోతే ఆ టీంలో మీకు ఒక ఛానల్, మన మిత్రుడు అశోక్ది, నా టెలిగ్రామ్ ఛానల్ కాదు, మా మిత్రుడు అశోక్ది ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యాం. సో ఆ ఛానల్లో నేను నా లేటెస్ట్ 11 ఇస్తాను, లేటెస్ట్ ఫ్యాంటసీ 11 ఇస్తాను ఆఫ్టర్ ది టాస్. ఇది టాస్ బిఫోర్, మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి వీడియో మ్యాచ్ రోజున. టాస్ తర్వాత నేను చెప్పిన ప్లేస్లో ఎవరైనా 11లో ఉండకపోవచ్చు, అందుకని ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఆ లింక్ ఫాలో అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తే అక్కడ మీకు నా లేటెస్ట్ ఫ్యాంటసీ 11 ఆఫ్టర్ ది టాస్ మీరు చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది, కింద మన వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్లో మీకు ఆ ఛానల్ లింక్ ఉంటుంది. సో అది మన ఫ్యాంటసీ 11. ఇంకా మ్యాచ్అప్స్ ఎలా ఉన్నాయి? మ్యాచ్అప్స్ చూస్తే మ్యాక్స్వెల్కి అగేన్స్ట్గా జడేజాకి అద్భుతమైన రికార్డు ఉంది. ఐపీఎల్లో 6 సార్లు జడేజా మ్యాక్స్వెల్ని అవుట్ చేసి, ఏ బౌలర్ కూడా అన్నిసార్లు మ్యాక్స్వెల్ని అవుట్ చేయలేదు. సో జడేజా హ్యాస్ ఎ ఫెంటాస్టిక్ రికార్డ్ అగేన్స్ట్ మ్యాక్స్వెల్. 6 times అతన్ని అవుట్ చేశాడు. 50 బాల్స్ వేసి దాంట్లో 70 runs ఇచ్చినప్పటికీ 6 times ఈ గాట్ రిడ్ ఆఫ్ మ్యాక్స్వెల్. సో మ్యాక్స్వెల్ రాగానే జడేజా బౌలింగ్కి వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఫ్యాఫ్ డు ప్లెసీ కానీ విరాట్ కోహ్లీ కానీ గొప్ప రికార్డ్ ఏం లేదు. ఫ్యాఫ్ డు ప్లెసీ ప్లేడ్ ఫర్ చెన్నై, బట్ అక్కడ అతను ఆడిన మ్యాచ్లో 540 runs చేశాడు, కానీ అతని స్ట్రైక్ రేట్ 119 ఉంది. లో స్కోరింగ్ ఉంటుంది, స్లో పిచ్ ఉంటుంది. విరాట్ కోహ్లీ అయితే మరి 111 ఉంది స్ట్రైక్ రేట్. దాంట్లో అతను 360 runs చేశాడు 12 innings, కానీ స్ట్రైక్ రేట్ మాత్రం 111 మాత్రమే ఉంది విరాట్ కోహ్లీకి. సో వాళ్ళిద్దరికి అంత గొప్ప రికార్డ్ లేదు అక్కడ.
సో ఎలా స్టార్ట్ చేస్తారు? విరాట్ కోహ్లీకి ఆల్రెడీ ఒక మిషన్ ఉంది, తన T20 టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం. విరాట్ కోహ్లీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం, టాలెంట్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే అతన్ని T20 వరల్డ్ కప్ డౌట్ఫుల్గా చెప్తున్నారో, ఆల్రెడీ హర్ష భోగ్లే కూడా ఒక మాట అన్నాడు, మీరు అది చెవిలో కనుక మీరు విరాట్ కోహ్లీ చెవిలో కనుక మీరు T20 వరల్డ్ కప్ అనగానే వీళ్ళు ఎక్స్ప్లోడ్, అంటే అంత బ్రహ్మాండమైన ప్రొవకేషన్ దొరికింది. ఆ ఎక్స్ప్లోజన్ అంటే ఏది మాటల్లో కాదు, బ్యాటింగ్లో వీళ్ళు ఎక్స్ప్లోజివ్ స్టైల్లో ఆడతాడా? మరి స్లో వికెట్ మీద విరాట్ కోహ్లీ ఆడలేడు అంటున్నారు కాబట్టి ఇక్కడే అతను ఏమైనా ప్రూవ్ చేసుకుంటాడు. స్లో వికెట్ మీద కూడా నేను బ్రహ్మాండంగా ఆడగలని చెప్పి ఇక్కడే ఏమైనా ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది విరాట్ కోహ్లీ ఎలాంటి స్టైల్లో బ్యాటింగ్ చేస్తాడు, పర్టికులర్లీ అనే స్లో అండ్ లో వికెట్ ఇన్ చెన్నై. సో స్లో వికెట్ మీద విరాట్ కోహ్లీ సరిగ్గా ఆడాడు కాబట్టే అతన్ని వరల్డ్ కప్ సెలెక్ట్ చేయకపోవచ్చని ఒక ఫీలర్ వదిలారు సెలెక్టర్స్ ఆర్ బీసీసీఐ మేనేజ్మెంట్, వదిలినట్టుగా ఉంది. సో దానికి డిస్ప్రూవ్ చేయడానికి ఇదే మంచి అవకాశం, ఇదే అదనం విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ అండ్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. నేను చెప్పాను కదా, ఫాఫ్ కోహ్లీ, మ్యాక్సీ, రజత్ పటిదార్, క్యామరన్ గ్రీన్, దినేష్ కార్తిక్, మహిపాల్ అమ్రోజ్ అస్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. సో వీళ్ళందరూ ఉన్న లైనప్ చాలా బాగుంది. బౌలింగ్లో కూడా రీస్ టాప్లీ కానీ అల్జారీ చూసుకుంటే దే ఆర్ వెరీ గుడ్ బౌలర్స్. విత్ సిరాజ్ ఇన్ గ్రేట్ ఫామ్, ఆకాష్ దీప్ ఇస్ గ్రేట్ ఫామ్. స్పిన్ బౌలింగ్ కాస్త వీక్గా ఉంది, బట్ కరణ్ శర్మ ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్. కరణ్ శర్మ ఐపీఎల్లో బౌలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నాట్ టు డిస్కౌంట్ మ్యాక్స్వెల్ అందుకే అది క్యాప్టెన్ చేశాను. ఎందుకంటే మ్యాక్స్వెల్ ఎందుకు క్యాప్టెన్ చేశాను, బౌలింగ్ కూడా చేస్తాను అనమాట. బౌలింగ్లో కూడా వికెట్లు దిగల ఎబిలిటీ ఉంది, పవర్ ప్లేలో కూడా. సో మ్యాక్స్వెల్ లాంటి బౌలర్ ఉన్నాడు వాళ్ళకి, కాబట్టి ఆర్సీబీకి చరిత్ర తిరగరాసే అవకాశం. కానీ హిస్టరీ మనకేం చెప్తుంది? హిస్టరీ చెన్నై ఫేవర్లో ఉంది. బట్ ఒకటే, ధోని క్యాప్టెన్ కాకుండా మరి రుతురాజ్ క్యాప్టెన్సీలో అదే రిజల్ట్ ఇవ్వగలరా? ధోని ఎక్కువగా ధోనినే విల్ టేక్ ఆల్ ద కాల్స్ అండ్ ధోని ఫీల్డ్లో అతనే ఎక్కువ యాక్టివ్గా ఉంటాడు. క్యాప్టెన్సీ మోస్ట్లీ ధోనినే చేస్తాడు. కానీ అయినా సరే మరి ధోని క్యాప్టెన్గా లేకపోతే మనం జడేజా విషయంలో సరే రిజల్ట్స్ రాకపోవడం చూసాం. ఫస్ట్ మ్యాచ్లో అగేన్స్ట్ టఫ్ అపోనెంట్, ట్రెడిషనల్ రైవల్, ఏం చేస్తారు ధోని అండ్ టీం అనేది మనం చూడాలి. వాళ్ళ లైనప్ కూడా చాలా బాగుంది, బట్ కొంత కొత్తదనం కనిపిస్తుంది మనకి. రహానే మంచి ఫామ్లో లేడు, మరి రవీంద్ర ఎలా ఆడతాడో మనకు తెలీదు. ఈ ఫార్మాట్లో అతనికి అంత సూటబుల్ అవుతుందా లేదా? రుతురాజ్ క్యాప్టెన్సీ బర్డెన్ ఏమైనా ఉంటుందా? మిచెల్ ఎలా ఆడతాడు? ఫస్ట్ టైం ఆడుతున్నాడు. గతంలో అతను ఆడిన ఐపీఎల్ ఆడినా పెద్ద గొప్పగా రికార్డు లేదు. సమీర్ రిజ్జీ కొత్తవాడు, జడేజా, ధోని బ్యాటింగ్ సో లూడ్ ఉంది ఆర్డర్. సో వీళ్ళ పేస్ బౌలింగ్లో కూడా 10 రన్ లేకపోయేసరికి దే ఆర్ షార్ట్ ఆఫ్ గుడ్ పేస్. అంతా పెద్ద పేస్ ఉండే బౌలర్స్ లేరు. స్పిన్ బౌలింగే వాళ్ళ స్ట్రెంత్. అంటే శాంట్నర్ ఇస్ ఎ వెరీ గుడ్ బౌలర్. దే షుడ్ ప్లే శాంట్నర్, పర్టికులర్లీ వెన్ ఎవర్ దే ప్లే ఇన్ చెన్నై. లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా లేకపోతే శాంట్నర్ అండ్ జడేజా ఇద్దరు కూడా ఉండాల్సిందే 11లో. సో చాలా 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 కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి చెన్నైకి. కానీ అక్కడ వాళ్ళకి ఆ కంచుకోట్లో వాళ్ళని ఓడించడం అంత ఈజీగా, ఎలాగైతే ఇండియాలో ఓడించడం ఎంత కష్టమో ఇంగ్లాండ్కి అది తెలిసి వచ్చిందో, అలాగే చెన్నైలో ఓడించడం చాలా కష్టం. సో కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నా, ఆన్ పేపర్ ఆర్సీబీ ఈజ్ లుకింగ్ బెటర్ టీమ్ అయినా సరే, ధోని క్యాప్టెన్సీ చేయకపోవడం అనేది ఎన్ని ఉన్నా సరే చెన్నైలో ఓడించడం చాలా కష్టం. సో ఐఎమ్ అనేబుల్ టు స్టిక్ మై నెక్ అవుట్ అండ్ పిక్ ద విన్నర్ ఫర్ దిస్ మ్యాచ్. రెండు టీమ్స్ సూపర్ స్ట్రాంగ్గానే ఉన్నాయి అండ్ రెండు టీమ్స్ కూడా విజయ అవకాశాలు ఉన్నాయి. బట్ చెన్నైకి డెఫినెట్గా కొంత ఎడ్జ్ ఉంటుంది, వాళ్ళకి అక్కడ లోకల్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి చెన్నైకి ఎడ్జ్ ఉంటుంది. బట్ ఈసారి ఐపీఎల్లో కొత్త ఛాంపియన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అలాగే చెన్నైలో ఇప్పుడు చెన్నైని ఎందుకు గెలవాలి? ఈసారి ఆర్సీబీ గెలిస్తే బాగుంటుంది కదా. అన్నీ ఎప్పుడు ఎవరికి ఎక్కడ అడ్వాంటేజ్ ఉండకూడదు, అవన్నీ బ్రేక్ కావాలి. ఈసారి అలాగే కొత్త ఛాంపియన్ రావాలి. అలాగే చెన్నైలో కూడా చెన్నైకి ఉన్న ఆధిపత్యానికి గంటి కొడితే బాగుంటుందేమో అని పర్సనల్గా అనిపిస్తుంది. డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్. చెన్నై ఫ్యాన్స్ అటు కావద్దు, అన్నీ మారుతూ ఉండాలి. అది న్యూట్రల్ అబ్జర్వర్. మనం ఏంటంటే ఏదైనా అగేన్స్ట్ ద టైడ్ అనే ఎదురీదాలి, పరిస్థితులకు ఎదురీతే బాగుంటుంది చెప్పి అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో నాకు